హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మన ఫ్యామిలీలో నేను చేయబోతున్న కర్రీ రొయ్యల గోంగూర. రొయ్యల గోంగూర చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అది నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి. ఇప్పుడు అందుకు కావాల్సిన ఐటమ్ గోంగూర అయితే పిడికి తీసుకున్నాను, టమోటా అయితే 1, పచ్చిమిర్చి 6, ఎర్రగడ్డలు 2, కరివేపాకు రెమ్మలు 2. టమోటా ఇప్పుడు గోంగూర పుల్లగా ఉంది కదా, మరి టమోటా ఎందుకు అనుకుంటారేమో. ఈ టమోటా వేస్తేనే రొయ్యల గోంగూర చాలా బాగుంటుంది, అందుకోసం నేను 1 తీసుకున్నాను. ఫ్రెండ్స్, రొయ్యల గోంగూరకి మీరు రొయ్యలు తీసుకునేటప్పుడు అది చిన్నవి కాదు, ఇటు పెద్దవి కాదు, మీడియం సైజ్ చూసుకొని తీసుకోండి. ఎందుకంటే గోంగూరలో మీడియం సైజు రొయ్యలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే పెద్ద రొయ్యలు అయితే ఏమంత బాగోవు ఫ్రెండ్స్. ఇప్పుడు రొయ్యకి ఈపు పైన పేగు ఉంటుంది, ఆ పేగు మటుకు తీసేసుకోండి. ఆ పేగుతో మటుకు వేసుకోమాకండి. కత్తితో కానీ చిన్న లైఫ్తో కానీ మీరు కట్ చేసుకునేటప్పుడు ఇది ఈపు పైన ఇలా కట్ చేసుకొని, ఒక్కో పేగు అయితే నీట్గా వచ్చింది ఫ్రెండ్స్, ఇంకో పేగు బాగా రాదంతగా. ఇదంతా తీసేసుకోండి. ఇలా తీసేసుకొని కూర చేసుకోవాలి నీట్గా. చూడండి ఫ్రెండ్స్, వేన్ ఎంత వచ్చిందో. వేన్ అంటారు, పేగు కూడా అంటారు. మరీ చిన్న రొయ్యకి అయితే తీయలేము ఫ్రెండ్స్, పెద్ద రొయ్యకి అయితే మీరు తీసుకొని చేసుకోవడానికి ప్రయత్నించండి. చూసారు ఎంత వచ్చిందో. 1/2 కిలో రొయ్యలు తీసుకున్నాను. వాటిని ఒలుచుకొని శుభ్రంగా 2 సార్లు వాటర్తో కడుక్కొని అందులోనే పసుపు సాల్ట్ వేసేసుకుని బాగా తిరగొట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే టమోటా పచ్చిమిర్చి కట్ చేసుకొని గోంగూరలో వేసేసుకున్నాం. చూడండి, పచ్చిమిర్చి టమోటా కట్ చేసేసుకొని గోంగూరలో వేసేసుకున్నాను. ఇప్పుడు అందులోనే 1/2 చెంబు వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకున్నాం. గోంగూర అయితే మెత్తగా వచ్చేసింది ఫ్రెండ్స్. ముందైతే ఈ గోంగూరని మెత్తగా ఎనిపేసేసుకున్నాం. ముద్దకంతో ఇలా మెత్తగా ఎనిపేసుకోవడమే. తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకున్నాను. మనం ఊర పెట్టుకున్నాం కదా రొయ్యలు, ఆ రొయ్యల్ని ఇప్పుడు కళాయిలో వేసేసుకున్నాం. ఆయిల్ లేకుండా కళాయిలు అయితే వేసేసుకున్నాను. అందులోనే 1 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్. ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు పెంచేసుకున్నాం. ఈ రొయ్యల్లో నీళ్ళు వేయబడలేదు, ఎందుకంటే ఆ రొయ్యల్లో వాటర్ ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఏం చేయకుండా వాటర్ ఊరుతా ఉంటాయి, ఆ వాటర్ వినిగిపోయేంత వరకు మనం ఏం చేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని వాటర్ వచ్చాయో. ఇందులో నేను చుక్క కూడా వాటర్ పోయలేదు, మీకు చెప్పాను కదా ఇందులోనే నీళ్లు ఊరుతాయని. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు వాటర్ చేసుకున్నాం. వాటర్ మొత్తం ఇంకిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. కళాయి స్టవ్ మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక 3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఆయిల్ అయితే వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 3 లవంగాలు, 1 చెక్క వేసేద్దాం. తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని ఎర్రగడ్డలు, కరివేపాకు కూడా వేసేద్దాం. ఇందులోనే చిటికెడు పసుపు వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ 1 స్పూన్ వేసుకుందాం. తర్వాత ఎర్రగడ్డలు దోరగా వచ్చిన దాకా ఎంచుకుందాం. ఎర్రగడ్డలు అయితే లైట్గా దోరగా వచ్చాయి ఫ్రెండ్స్. దోరగా అంటే మరీ దోరగా కాదు, ఒక మాదిరిగా కొంచెం దోరగా వచ్చిన తర్వాత 1 స్పూను అల్లం పేస్టు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, ధనియాల పొడి 1 స్పూను. ఇందులోనే కారం 2 స్పూన్లు, కారం కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ రొయ్యలు, అవి కూడా వేసేద్దాం. మ్యాక్సిమం మీడియంగా ఉన్న రొయ్యల మటుకు ఈ వేన లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. వేనంటే పేగు, తినకూడదని చెప్తారు, అందువల్ల చెప్తున్నాము. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం. తర్వాత
మనం ఎన్ని పెట్టుకున్నాం ఫ్రెండ్స్ గోంగూర, అది కూడా వేసేద్దాం. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఎన్ని పెట్టుకున్న దబ్బర్లోనే 1.5 గ్లాసు నీళ్ళు పోసుకొని ఈ నీళ్ళు కూడా ఈ కళాయిలో పోసేద్దాం. మరీ ఎక్కువ వాటర్ పోసుకోబోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ పోసుకున్నామంటే ఎక్కువసేపు గ్యాస్ మీద పెట్టాలి. ఇది మొత్తం నీళ్ళని ఇంకిపోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా దాంట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఉప్పు తగ్గింది బావా. ఇప్పుడు చూసుకొని ఉప్పు లేకపోతే కారం ఏం కావాలో ఈ సమయంలోనే వేసుకోవాలి. కారం సరిపోయింది. కారం ఓకే. సాల్ట్ ఒక్కరే తగ్గింది. ఈ రొయ్యల గోంగూర నుంచి ఆయిల్ వేరేంత వరకు ఉడికించుకోవాలి. ఎంతవరకు ఉడికిందో చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ వేరుగా కనిపిస్తుందిగా. ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా 1 స్పూన్ వేసేద్దాం. తర్వాత బాగా కలిపేసుకుందాం. కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయటమే. చూసారు కదా రొయ్యల గోంగూర ఎలా చేసానో మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. చిన్న రొయ్య అయితే ఇవేం తీస్తానికి కుదరదు. మీకు వీలైనంత వరకు పెద్ద రొయ్యలు తీసుకుంటారు కదా, వేనన్నా పేగన్నా ఒకటే. మీరు అలా ఇవేం తీసేసుకోండి శుభ్రంగా. ఆ పేగు తీసేసి కూర చేసుకునేదాన్ని ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మా వీడియో అయితే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.